అండి, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు నేను మేతి టమాటా కర్రీ చూపించబోతున్నాను. వేసేవి చాలా తక్కువ పదార్థాలు అయినప్పటికీ ఈ కూర భలే రుచిగా ఉంటుంది. ఇంకా తెలంగాణ వాళ్ళకైతే నాన్ వెజ్ ఎంత ఇష్టమో ఈ కూర కూడా అంత ఇష్టపడతారు. ఈ కర్రీ రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మరెందుకు లేట్, మీరు కూడా చూసేయండి నేను ఎలా చేస్తాను. ముందుగానే మెంతికూర ఒక కట్ట వాష్ చేసి ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ముందుగానే పొడవుగా కట్ చేసిన 4 ఉల్లిపాయలు అందులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవ్వగానే 4 పచ్చిమిర్చీలు పొడవుగా కట్ చేసి అందులో వేయండి. కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తరువాత ముందుగా రెడీ చేసుకున్న మెంతాకు కూడా అందులో వేసి బాగా ఫ్రై చేయండి. మెంతాకు ఆయిల్లో ఫ్రై అవ్వడం వలన చేదు ఉండదు. ఇలా ఈ విధంగా ఏగిన తరువాత 4 పెద్ద టమోటాలను కట్ చేసి అందులో వేసుకోండి. ఈ కర్రీకి ఉల్లిపాయలు, టమోటాలు కొద్దిగా ఎక్కువే కావాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి బాగా కలపండి. టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యేదాకా మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా ఈ విధంగా టమోటాలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, నేనైతే ఇక్కడ హోమ్ మేడ్ వాడుతున్నాను, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి బాగా కలపండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే మేతి టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేసి ఉంచండి.